నమస్తే అన్న, మీ పేరన్నా? నా పేరు అలీ. జూబ్లీస్లో ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారన్న? ఈసారి అయితే నవీన్ యాదవ్ కంపల్సరీ వస్తాడండి. ఎందుకంటే మన స్టేట్లో కూడా మన గవర్నమెంటే, మన క్యాండిడేట్ కూడా చాలా మంచోడు, హెల్పింగ్ నేచర్, ప్రతి కష్టంలో అడ్డంగా ఉంటాడు. ప్రతి ఆయనకి ఇది ఇల్లు, ఒక జూబ్లీస్ అంటే ఆయనకి ఇల్లు, ఇది అందరితో మంచిగా కలిసి మెలిసి ఉంటాడు. చాలా మంచి వ్యక్తి. కానీ ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద కొద్దిగా వ్యతిరేకత ఎదురైంది. అంటే 2 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు అంటున్నారు. దానికి ఏమంటారు? బీఆర్ఎస్ 10 సంవత్సరంలో ఏం డెవలప్మెంట్ చేసిందండి చెప్పండి మా? ఏం డెవలప్మెంట్ చేసింది? జూబ్లీస్కి చూడండి ఒకసారి వచ్చి, ప్రతి గల్లీలో నాలాలు, మోరీలు అట్లా పోతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరంలో ఏం చేసినారు వాళ్ళు? వీళ్ళకి వచ్చి 2 years అవుతుంది కదా. అట్లా అయితే నరేంద్ర మోదీ కూడా 11 సంవత్సరం నుంచి ఉన్నాడు. 2 కోట్లు ఉద్యోగం ఇస్తాడన్నాడు, 15 లక్షలు అకౌంట్లో వస్తుందని చెప్పిండు. వచ్చిందా? రాలేదు. అందరికీ టైం దొరుకుతుంది. ఒక 10 హామీలు 4 హామీలు చేసినారు, ఒక 5 హామీలు అవుతుంది. ప్రతిదీ ఎమ్మెల్యే కావాలంటే కాదు కదా. ఆయన 10 సంవత్సరంలో అంతా ఖాళీ చేసిపోయిండు సార్, ఏం లేదు అక్కడ. ఈయన వచ్చి పరిశాన్ అయ్యిండు, గెలిచిండు, కష్టపడుతుండు. అందరికీ కొంచెం కొంచెం వస్తుంది. 3rd year నడుస్తుంది. ప్రతి సంవత్సరం ఏదైనా స్టార్ట్ అవుతుంది. రేషన్ కార్డులు లేవు వాళ్ళ ప్రభుత్వంలో, ఉన్న రేషన్ కార్డులు. కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చామన్నారు కదా. ఒక బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నట్టే ఏది ఇవ్వలేదు, కొంతమందికి మాత్రమే ఇచ్చారు. అబద్ధం. వాళ్ళు ఒక టార్గెట్ పెట్టినారు, కాంగ్రెస్కి ఒక టార్గెట్ పెట్టినారు. అర్థమైందా? కొంచెం వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు ఏం చేయలేదు, మీకు తెలుస్తుంది కదా, వాళ్ళకి తెలుసు కదా మీకు. మీరు కూడా చూస్తున్నారు టీవీలో. ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఫాస్ట్ ఉంది. ప్రతిదీ మనకు ఏదైనా కొడితే మనకు సోషల్ మీడియాలో అంతా ఉంది. కొట్టి చూడండి ఎవరు ఇచ్చినారా లేదా అని. ఇంకో విషయం, నవీన్ యాదవ్ గారికి ఎప్పుడైతే టికెట్ ఇచ్చారో అప్పటి నుండి ఒక రౌడీకి, గూండాకి ఇచ్చారో, ఆయనని గెలిపిస్తే మళ్ళీ రౌడీ రాజకీయం, గూండా రాజకీయం వస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు ప్రతిపక్షాల వాళ్ళు. దానికి ఏమంటారు? కేసీఆర్తో పెద్ద రౌడీ ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ ఎవరికైనా రౌడీ చెప్పే ముందు ఫస్ట్ మనం కూడా చూసుకోవాలా, మనం ఏమని. వేరే వాళ్ళకి బ్లేమ్ చేయదు. ఎవరైనా రౌడీ అని, అట్లాంటి వ్యక్తికి ఒకసారి కాన్స్టిట్యూన్సీ తిరిగి చూడండి. రౌడిజం ఉంటే ప్రతి సర్వేలో 60%, 70% రాదు. అర్థమవుతుందా మీకు? 60%, 70% రావు సర్వేలో రిపోర్టు. జనాలు అది కూడా బీఆర్ఎస్ వాళ్ళు జనాలకి చెప్పి ఇట్లా డబ్బులు ఇస్తున్నారు, చెప్పుమని. అర్థమైందా? చెప్పుమని డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు. ఎవరు రాజకీయంలో బీఆర్ఎస్ పెద్ద రౌడీలు ఎవరున్నారు చూపెట్టండి నాకు. ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటే అని ప్రతిపక్షాలు అంటున్నాయి. దానికి ఏమంటారు? అంటే మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి. ఒక మంచి క్యాండిడేట్ అసదుద్దీన్ ఓవైసీకి కూడా తెలుసు, ఎంఐఎం వాళ్ళకి కూడా తెలుసు. ఒక మంచి సెక్యులర్ లీడర్, మంచి లీడర్. ఆయన ఇంతకుముందు ఎంఐఎంతో కూడా పోటీ చేసిండు, 2nd place వచ్చింది. దాని తర్వాత ఇండిపెండెంట్తో కూడా పోటీ చేసిండు, 3rd place వచ్చింది. ఇట్లా ఏదైనా మనకు రిమార్క్ ఉంటే జనాలు ఓటు ఎందుకు వేస్తారు? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆయన సపోర్ట్ చేస్తుండే మంచి వ్యక్తి అని కదా ఆయన సపోర్ట్ చేస్తుండు. లేకపోతే హెచ్వైసీకి రిజెక్ట్ చేసిండు. ఏమన్నాడు మొన్న అసదుద్దీన్ ఓవైసీ? మా బ్యానర్ యూజ్ చేయొద్దు, మా పేరు యూజ్ చేయొద్దు. ఈయన నవీన్ యాదవ్ చేస్తుండ ఏమన్నా? ఆయనకు సపోర్ట్ చేయమని ఆయన చెప్పిండు. అది తప్పు కాదు కదా. అది ఒక నాయకుడిని గుర్తుపెడతాడు సార్. అర్థమవుతుందా? థ్యాంక్ యూ.